వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. పంచాయతీ ఎన్నికలు తెలంగాణలో ప్రతి గ్రామంలోనూ ఉన్నటువంటి ప్రజలు ఎప్పటి నుంచో, అంటే ఇంత ఆలస్యం అవుతోంది, ఇప్పటికైనా గ్రామ పంచాయతీల్లో ఎలక్షన్స్ నిర్వహించండి అంటూ మొరపెట్టుకుంటున్నారు. కానీ ఒకవైపు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొంత ఆటంకంగా మారడం కావచ్చు. దాంతోపాటుగా ఇటు గ్రామాల్లో చూసినట్లయితే సర్పంచులు గతంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు ఇంకా అవి వాళ్ళకి జమ కాకుండా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి అంతా కూడా కుంటుపడినటువంటి పరిస్థితి కూడా ఉండింది. ఎట్టకేలకు ఎలక్షన్స్ అయితే నిర్వహిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో దాదాపుగా 12,760 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి. 1,13,534 వార్డులకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల కారణంగా ములుగులో కావచ్చు, దాంతోపాటుగా కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఒక 32 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎలక్షన్స్ అయితే వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. దాంతోపాటుగా ఒక గ్రామ పంచాయతీలో అక్కడ ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి కొంత కన్ఫ్యూజన్ నెలకొనడంతో అక్కడ కూడా వాయిదా పడింది. దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ కూడా మనం ఈరోజే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు ఇంత ఆలస్యమైంది, ఇన్ని రోజులు గ్రామ పంచాయతీల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికైనా పెట్టుకుంటున్నందుకు సంతోషమే, మరి ఇప్పుడు పెట్టుకునేటువంటి ఎలక్షన్స్లో ఏమైనా సమస్యలు ఉన్నాయి, అన్ని అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు సిద్ధంగా ఉన్నారు. అండ్ వారితో పాటుగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు, వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇద్దరితో కూడా మాట్లాడి పూర్తిగా అన్ని విషయాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్తే విజయ్ గారు. శర్మ గారు అసలు నమస్తే నరసింహారెడ్డి గారు. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అనేటువంటి ఒక నినాదం ఉంది. అంటే పల్లెల్లో నిజమైనటువంటి అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి కూడా చెందుతుంది, దేశ అభివృద్ధికి మూలం పల్లెలే అనేటువంటి ఒక నినాదం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో చాలా జాప్యం జరిగింది. వాస్తవానికి మనం గమనించినట్లయితే మనం కూడా చాలాసార్లు ఇదే అంశానికి సంబంధించి డిబేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాము, డిస్కస్ చేశాము. ఎందుకు ఆలస్యం జరుగుతోంది, త్వరితగతి నిర్వహించాలని మన ఫోర్ సైడ్స్ టీవీ తరపున కూడా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేశాము. కానీ ఆలస్యం అయితే జరిగింది. ఎట్టకేలకు ఇప్పటికైనా నిర్వహించుకుంటున్నాం, అంతవరకైనా సంతోషం. అసలు ఈ జాప్యానికి అసలు మూల్యం ఎంత, ఇప్పుడైనా నిర్వహించుకుంటున్నందుకు ఏం చెప్తారు, అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి? థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. ముఖ్యంగా మా మిత్రులు నరసింహారెడ్డి గారు ఈరోజు మన కార్యక్రమానికి రావడం చాలా ఆనందదాయకం. ఎందువల్ల అంటే మనకు భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కాబట్టి మనకు వ్యవసాయం అనేది ముఖ్యం. అలాగే వ్యవసాయానికి ప్రతిరూపమైనటువంటి పల్లెటూళ్ళు, గ్రామాలు చాలా ముఖ్యం. అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి మనకు అనేక స్థాయిల్లో, మనం ఇప్పుడు ఈరోజు సిటీల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా దేశంలో, మన రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో కూడా మనం చూసినట్టయితే పట్టణాల్లో ఈ విధమైనటువంటి అభివృద్ధి ఉంది అంటే దానికి మూల కారణం గ్రామాల నుంచి వచ్చేటువంటి ఇన్పుట్స్ అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక మూడంచెల వ్యవస్థ అని మన అందరికీ తెలిసినటువంటి నేపథ్యంలో గ్రామాలకు ఉన్నటువంటి ప్రాతినిధ్యం చాలా ముఖ్యం. మరి గ్రామాల్లో ఏదైనా వికాసం కలగాలన్నా, అభివృద్ధి కలగాలన్నా, లేదా గ్రామాల్లో అక్కడ ఉన్నటువంటి అవసరాలు, అలాగే అక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం పొందాలన్నా కూడా పంచాయతీ వ్యవస్థ అనేటువంటిది చాలా పటిష్టంగా ఉండాలి. దానికి ఎలక్షన్ అనేది పునాది. కాబట్టి మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి ఈ ఎలక్షన్లో జాప్యం కావటం వల్ల నిజంగా మిత్రులకు కూడా తెలుసు, ఎన్నో పనులు, బిల్స్ ఆగిపోయాయి. దానివల్ల గ్రామాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఇదే విషయాన్ని చర్చిస్తున్నారు. అసలు సకాలంలో కనుక అందకపోతే నిధులు, గ్రామాల్లో త్రాగునీరు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, అలాగే వీవర్స్ కానివ్వండి, అలాగే డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పుట్ టు లాట్ ఆఫ్ డిఫికల్టీ. మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈసారి ఎన్నికలకు మరొక నేపథ్యం కూడా ఉంది విజయ్ గారు. ఎందువల్ల అంటే మనం ఓబీసీ రిజర్వేషన్స్ గురించి అందరూ కూడా చర్చ చేసుకున్నాం. మనం ఫోర్ సైడ్స్ టీవీ కూడా ఓబీసీ రిజర్వేషన్స్ విషయంలో చాలా గట్టిగా పోరాటం చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తమ యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. భారతదేశంలో ఉన్న ప్రతి కమ్యూనిటీకి కూడా వాడి యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా కొన్ని కమ్యూనిటీస్ వెనక ఉండడం అనేటువంటిది భావ్యం కాదు. మనం అందరూ కలిసికట్టుగా మనం ఉన్నటువంటి ఆ నిష్పత్తికి అనుసరించి కనుక మన ప్రాతినిధ్యం ఉంటే తప్పక ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో వాళ్ళ యొక్క ఉనికి ఉండాలి. వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉంటే కనుక అప్పుడు నిజంగా కలెక్టివ్ డెవలప్మెంట్ అనేది సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను. ఓకే శర్మ గారు, మనం నరసింహారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. నరసింహారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. మీకు కూడా నమస్కారం అండి. నమస్కారం అండి.
ప్రధానంగా నరసింహారెడ్డి గారు అంటే మీరు సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి సర్పంచుల సమస్యలు మీకు తెలియనివి కాదు. చాలామంది తమ ఆస్తుల్ని కూడా తాకట్టు పెట్టి గ్రామ అభివృద్ధి కోసం నిధులు తీసుకొచ్చి అవన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ప్రభుత్వం వైపు నుంచి ఆ నిధులు రాక వారు ఎంతలా ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంతలా ఇబ్బంది పడ్డారు సర్పంచులు చాలా గ్రామాల్లో. సరే, ఇప్పటికైనా ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మళ్ళీ గ్రామాల అభివృద్ధి బాట పడతాయనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి కూడా ఉంది. కాకపోతే ఇన్ని నెలల పీరియడ్లో చాలా గ్రామాలు అసలు అభివృద్ధి అనేటువంటి పదానికి కూడా ఎంత దూరంగా ఉన్నాయో మనందరికీ తెలిసిందే. రోడ్ల విషయంలో, డ్రైనేజ్ విషయంలో, వీధి దీపాల విషయంలో గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యలు ఎక్కడికక్కడ పేరుకుపోయాయి. అసలు ఇంత జాప్యానికి గల కారణం ఏంటి? అసలు ఇప్పటికైనా ఎలక్షన్స్ జరుగుతున్నందుకు మీరు ఎలా భావిస్తున్నారు, ఏం చెప్తారు? ఇందాక ఏదైతే మన సార్ చెప్పినారో, ఈ దేశానికి గ్రామాలు పట్టుకోమని, గ్రామాలు సుస్థిరంగా ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యంగా ఎదిగినప్పుడే దేశం కూడా బ్రహ్మాండంగా ముందుకు పోవడం జరుగుతుంది. అయితే 73-74 రాజ్యాంగ సవరణలో ఏదైతే చేసినారో, మరి గ్రామ పంచాయతీలు స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి, వాళ్ళకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలను స్వతంత్రమైనటువంటి ఒక గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేసుకొని మరి వాళ్ళే చర్చ చేసుకొని గ్రామ సభలలో నిర్ణయాలు తీసుకొని మరి వాళ్ళు అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడే మన దేశం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి ఏదైతే అంశంతో 73-74 రాజ్యాంగ సవరణ చేసిరో, మరి దానికి అనుగుణంగానే ఈ రోజు కొన్ని రాష్ట్రాలు పాటించడం జరుగుతుంది, కొన్ని రాష్ట్రాలు ఇంకా కూడా పాటించకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా నేను ఏమంటున్నానంటే, ఈ రోజు మన తెలంగాణలో ఏదైతే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018 ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 2019లో ఎప్పుడైతే జరిగినాయో, మరి జరిగినప్పుడు అక్కడ 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే, మరి ఆ గ్రామ పంచాయతీలలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోటి గతంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వము నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళికతోటి అందుబాటులో ఉన్నటువంటి నిధులతోటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్లను కానివ్వండి, అదేవిధంగా గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని ఫ్రంట్ వారియర్స్ గా గ్రామాలలో పెట్టి వారి చేత మరి మోర్టాలిటీ అంటే ఈ కరోనా వల్ల మరణాలు లేకుండా చాలా వరకు నియంత్రించగలిగి మన తెలంగాణను కాపాడినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. వీటికి తోడుగా 12,769 గ్రామ పంచాయతీలలో పల్లె ప్రగతి అనే ఒక ప్రత్యేక కార్యక్రమం తోటి ఒక ప్రత్యేక కార్యక్రమం తీసుకొని 30 రోజుల ప్రణాళికతోటి అద్భుతమైనటువంటి అభివృద్ధి పనులు చేయడం తెలంగాణ ప్రజలు మొత్తం చూడడం జరిగింది. అంటే ప్రతి గ్రామంలో మరి చెత్త ఎక్కడంటే అక్కడ వేయకుండా ఒక ట్రాక్టర్, అదే విధంగా చెత్తను సెగ్రిగేట్ చేయడానికి అంటే తడి పొడి చెత్తను వేరు చేయడానికి ఒక డంపింగ్ యార్డు, అదే విధంగా మనిషి పుట్టినప్పుడు ఏ విధంగా అయితే ఉంటుందో అంటే పుట్టిన చివరి మజిలీ అంటే వాళ్ళ అంతిమ సంస్కారం కూడా గౌరవప్రదంగా జరగాలని చెప్పి ఒక శ్మశాన వాటిక, ప్రతి గ్రామానికి ఒక శ్మశాన వాటిక, అదే విధంగా కొన్ని గ్రామాలను కలుపుతూ ఒక రైతు వేదిక, అదే విధంగా వాతావరణంలో సమతుల్యతను కాపాడడానికి 24% తెలంగాణలో ఏదైతే వాతావరణం సమతుల్యతలో 24% ఉన్నటువంటి పరిస్థితిని 34% పెంచే విధంగా ప్రతి గ్రామానికి ఒక నర్సరీ, పల్లె ప్రకృతి వనం, ఇట్లా మన ఊరు మనబడి ద్వారా పాఠశాలల అభివృద్ధి, అదే విధంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి తెలంగాణ వ్యాప్తంగా పల్లెలను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాము. అదే విధంగా పెద్దగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలను హ్యామ్లెట్ విలేజెస్ ని కూడా మరి విభజించి వాటిని కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా గుర్తించి అంటే దాదాపు ఒక 4,835 గ్రామ పంచాయతీలను కొత్త గ్రామ పంచాయతీలను గుర్తించి ఎన్నికలు నిర్వహించి మరి గ్రామాలను అభివృద్ధి చేసిరు. సుమారు 1177 తండాలను కూడా మరి గ్రామ పంచాయతీలు చేసినటువంటి ఘనత గత ప్రభుత్వంది కేసీఆర్ గారిది. మరి మేము చేసినటువంటి అభివృద్ధి పనులకు, మేము చేసినటువంటి కష్టపడ్డటువంటి పనితీరుకు భారతదేశం వ్యాప్తంగా ఏదైతే జాతీయ స్థాయిలో ఇచ్చేటువంటి దీన్ దయాళ్ అవార్డు కానివ్వండి, నానాజీ అవార్డు కానివ్వండి, ఇంకా చాలా రకాలైనటువంటి అవార్డులలో మరి తెలంగాణకు సింహభాగం అంటే 60% అవార్డులు కూడా మేమే దక్కించుకున్నాము, మేమే తీసుకురావడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ 4 సైట్స్ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను.
అలా ఆరోగ్యకరమైనటువంటి గ్రామాలలో మరి గ్రామ పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించక 2 సంవత్సరాల 23 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాల కాల వ్యవధిని సమయాన్ని తీసుకొని మరి గ్రామాలను మొత్తం వదిలిపెట్టి ప్రత్యేక అధికారుల పాలనలు వదిలిపెట్టి గ్రామాలకు నిధులు ఇవ్వకుండా గ్రామ పంచాయతీల యొక్క పరిస్థితిని అగమ్య గోచరంగా చేసినటువంటి మాట ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా వినిపించడం జరుగుతా ఉన్నది. ఆరోగ్యకరంగా ఉన్నటువంటి పల్లెలను మరి తిరోగమనం వైపు అంటే పూర్వం ఏ రకంగా అయితే ఉండే ఆ రకంగా మళ్ళీ వాటిని యథాస్థితికి తీసుకొచ్చినటువంటి సందర్భం ఈరోజు తెలంగాణ మొత్తం చూస్తా ఉన్నది. ఓ పక్క నిధులు లేవు, గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి సిబ్బందికి జీతాలు లేవు. అదే విధంగా గతంలో మా హయాంలో ఉన్నటువంటి ట్రాక్టర్లో డీజిల్ పోయలేక చెట్ల కింద పెట్టినటువంటి పరిస్థితి, వీధి లైట్లు వేసేటోళ్ళు లేరు, అంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీని శుభ్రపరిచేటోళ్ళు లేరు. కనీసము గ్రామాలలో అంటు రోగాలు ప్రబలకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లేటువంటి పరిస్థితి కూడా లేదు. మేము సర్పంచులుగా దాదాపు 1200 కోట్ల రూపాయలు మా యొక్క బిల్లులు పెండింగ్ ఉన్నాయని చెప్పి మరి మేము ఎక్కని ఆఫీసు మెట్టు లేదు, అదే విధంగా మొక్కని దేవుడు లేడు. తెలంగాణలో ఉన్నటువంటి అధికారులను, ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులను, ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను, ఎంపీలను, ముఖ్యమంత్రి గారిని, చివరకు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఏ సర్పంచ్ కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళలేదు. మేము చివరికి గవర్నర్ దగ్గరికి కూడా వెళ్ళాం. అయ్యా మా బిల్లులు ఇప్పియండి, మీరైతేనే పెద్ద దిక్కు మాకు, మీరు బిల్లులు ఇప్పిస్తే మేము సర్పంచులము ధైర్యంగా ఉండగలుగుతాము, మేము మా గ్రామాలు బాగుండాలని పనిచేసినాము, మమ్మల్ని రక్షించండి అని పోతే మాకు మొండి చేయి చూపించడం తప్ప ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. ఈ రోజు వరకు కూడా ఇంకా కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ బిల్లులు వస్తాయో రావో అని చెప్పి కూడా మరి చాలా మంది సర్పంచులు మరి భయపడుతూ వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారికి కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది, విన్నవించడం జరిగింది. కానీ వాళ్ళు ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా సర్పంచ్లను మరి గాలికి వదిలేసి వాళ్ళను పట్టించుకునేటువంటి నాదుడు లేకుండా పోయింది తెలంగాణలో. ఇంకో పక్క ఈ ప్రభుత్వము ఓబీసీల రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకొచ్చి 2 సంవత్సరాలు ఒకసారి మేము కేబినెట్ తీర్మానం చేసి ఎలక్షన్లు పెడతామంటారు, ఓసారి జీవో పెట్టి మేము ఎలక్షన్లు పెడతామంటారు, ఓసారి గవర్నర్ అనుమతితోటి పెడతామంటారు, ఓసారి అసెంబ్లీ ఆమోదం అంటారు, రాష్ట్రపతి దగ్గరికి పంపిస్తామంటారు. ఇట్లా చెప్పుకుంటూ పోతూ ప్రజాధనాన్ని దాదాపు 200 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని డెడికేటివ్ కమిషన్ పేరుతో వృధా చేసి చివరికి వీళ్ళు చేసింది ఏమంటే కేసీఆర్ గారు 24% ఇచ్చినటువంటి ఏదైతే రిజర్వేషన్ సిస్టమ్ ఉన్నదో బీసీలకు దాన్ని 17% తీసుకొచ్చి బీసీలను నట్టేట ముంచి అదే విధంగా తడిగుడ్డతోటి వాళ్ళ గొంతు కోసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనిపిస్తున్నది. రాబోయేటువంటి స్థానిక ఎన్నికలలో మరి అందరూ కూడా బీసీ సోదరులు మొత్తం కూడా ప్రభుత్వం పైన పూర్తి స్థాయిలో మరి కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఓకే అండి. ఎస్ శర్మ గారు, అంటే ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీల నిర్లక్ష్యం గురించి చెప్పే ప్రయత్నం చేశారు. దాంతోపాటుగా ఇంకా నామినేషన్ల ప్రక్రియ పూర్తి అవ్వలేదు, రేపు కూడా ఉంది. ఈ నేపథ్యంలో యువకులు కొంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రధానంగా గ్రామ పంచాయతీల్లో యువకులు ముందుకు వచ్చి యువకులు నిలబడడం కావచ్చు, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కావచ్చు, లేకపోతే గ్రామ అభివృద్ధికి సంబంధించి కావచ్చు ఎలక్షన్ జరగాలి. కాకపోతే మనం ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో గ్రామాలను మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే ఎక్కువగా వర్గాలకు సంబంధించి ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. అందులో నుంచి కొంత బయటపడి కొంత గ్రామ అభివృద్ధి దిశగా యువకులంతా ముందుకు వస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. మీరేం చెప్తారు? విజయ్ గారు, ముఖ్యంగా 2014లో ఎప్పుడైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైందో అప్పుడు నిజంగా అనుకున్నాము మనం ఒక అద్భుతమైన తెలంగాణను చూడబోతున్నామని. మనకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తేవటమే కాకుండా అభివృద్ధి పథంలో తీసుకొని వెళ్ళటానికి అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసింది, దాన్ని ఎవరు కూడా కాదనలేము. అయితే అదే ఒరవడిని ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇంకా మంచిగా ముందుకు తీసుకొని వెళ్తుందని కూడా విశ్వసించాం. కానీ అసలు ఎన్నికలు జరపడంలోనే ఇంత ఆలస్యం కావడం అనేది నిజంగా ప్రజలకు చాలా అన్యాయం చేసినట్టుగా భావిస్తున్నాను. ఎందువల్ల అంటే ఎప్పుడైతే ఎన్నికలు మనం నిర్వహించకుండా ప్రతి పనిని కూడా అలా గ్రామ స్థాయిలో ఆపడం అంటే దాని ఎఫెక్ట్ నిజంగా రిఫ్లెక్ట్ అవుతుంది.
ఇట్ విల్ గో అప్ టు ది అర్బన్ ఏరియాస్ ఆల్సో. ఇప్పుడు ఈరోజు మనం ధరలు పెరగడం కానివ్వండి, అలాగే మనకి అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి రకరకాల కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, ఇబ్బందులు, వీటన్నిటికీ క్షేత్రస్థాయిలో అసలు గ్రామ స్థాయిలో కలిగేటువంటి డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ద్వారా ఇక్కడికి రీచ్ అవుతాయి. కాబట్టి సైంటిఫిక్గా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ముఖ్యంగా గ్రామాలను సుస్థిరం చేసుకోవాలి. ఇప్పుడే మనం చూసాం. ఎందువల్ల అంటే గ్రామాల యొక్క అభివృద్ధి అనేటువంటిది అనివార్యం, అది చాలా ముఖ్యం. మనం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్లో కానివ్వండి, అలాగే మనం గ్యాట్ కాన్ఫరెన్సెస్లో ఎక్కడ చూసినా కూడా దే ఆల్వేస్ స్ట్రెస్ అపాన్ ది బేసిక్ యూనిట్ ఆఫ్ ది ఎకానమీ. అది చాలా స్థిరంగా, స్టేబుల్గా, చాలా సుస్థిరంగా ఎంత బాగుంటే దానిపైన ఆధారపడి ఉన్నటువంటి యూనిట్స్ అనేవి కూడా దాని ఎఫెక్ట్తో బాగుపడేటువంటి అవకాశం ఉంది. అది నిజమైనటువంటి అభివృద్ధిగా వాళ్ళు ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో కూడా పేర్కొంటున్నటువంటి నేపథ్యంలో గ్రామ స్థాయిలో ఈరోజు మనం ఎన్నో సమస్యలను చూస్తున్నాం. ముఖ్యంగా మీరు అన్నట్టు వర్గ పోర్లు, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ కుల మతాలకు అతీతంగా ఎంతో సఖ్యంగా కలిసి ఉండేటువంటి ఒక ప్రాంతం మనది. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు నిజంగా కొంతమంది దాన్ని విడదీయటం, అలాగే దానిలో కూడా అనేక రకాలైనటువంటి భేదభావాలు కలిగించడం, అలాగే వర్గాల మధ్య ఇప్పుడు చూసాం. బీసీ రిజర్వేషన్స్ విషయమే మనం తీసుకుంటే బీసీ సోదరులకు కాంగ్రెస్ ప్రభుత్వం 42% మేము ఇస్తామని చెప్పారు. మరి నిజంగా ఆ మాటకు కనుక వాళ్ళు కట్టుబడి ఉన్నట్లయితే సరే, ఎంతసేపు కేంద్ర ప్రభుత్వం దానికి సహకరించలేదని అనకుండా వాళ్ళ వంతుగా వాళ్ళు ఆ 42% వాళ్ళు చేసి చూపించవచ్చు. ఇప్పుడు క్యాండిడేట్స్ ఎంపికలో మనం చూసేటువంటి ఒక అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఉంది అనేది కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఒక మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఒక అద్భుతమైనటువంటి సంస్కృతికి ఆలవాలు. ఇక్కడ సంస్కృతి, సాహిత్యం, కళలు అద్భుతమైనటువంటి స్థాయిలో అభివృద్ధి చెందాయి. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ఆవేదన కలుగుతోందంటే ఎవరికి కూడా సరైనటువంటి ఆదరణ లేదు, పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ రంగాలను కనుక ఎప్పుడైతే మనం విస్మరిస్తామో మన తెలంగాణ అస్తిత్వాన్నే కోల్పోయేటువంటి ఒక ప్రమాదంలో మనం పడే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సోదరులు వచ్చారు, మన ఈరోజు నరసింహారెడ్డి గారు కూడా వారు విస్తృతమైనటువంటి ప్రజలతో ఇంటరాక్షన్తో ఉంటారు. కాబట్టి వారు కూడా ఇటువంటి కార్యక్రమాల్ని గ్రామ స్థాయిలో తీసుకొని రావాలని వారిని కోరుకుంటూ, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే గ్రామాల అభివృద్ధి అనేది తప్పనిసరిగా ఉండాలి అని నేను భావిస్తున్నాను. ఎస్ నరసింహ గారు, అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్తో ముందుకెళ్లాలి, అందుకే ఆలస్యం జరుగుతోంది అనేటువంటి మాట పదే పదే చెప్పారు. కానీ చివరిగా 42% రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలకు వెళ్తున్నారు. ఇదేదో ముందే చేస్తుంటే కొంత బెటర్గా ఉండేది, గ్రామ పంచాయతీలు కొంత ఊపిరి పీల్చుకునేటటువంటి చర్చ కూడా ఉంది. ఏం చెప్తారు నరసింహ గారు? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. వినిపిస్తోందా అండి నరసింహ గారు? అసలు వినిపించట్లేదా? ఒకసారి అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు ఓకే అండి. ఇప్పుడు వినిపిస్తోందా? ఓకే. అదే 42% రిజర్వేషన్లతోటే ఖచ్చితంగా ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఆలస్యం చేస్తూ వచ్చింది. కొంత అని చెప్పే కంటే ఎక్కువ ఆలస్యమే చేసింది. అయితే మళ్ళీ లాస్ట్కి 42% రిజర్వేషన్ లేకుండానే ముందుకు వెళ్తున్నారు. ఇదేదో ముందే చేస్తుంటే గ్రామ పంచాయతీల దుస్థితి ఇంత దిగజారేది కాదు అనేటువంటి చర్చ ప్రధానంగా ఉంది. ఏం చెప్తారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు అని చెప్పి, డిక్లరేషన్లు అని చెప్పి 42 పేజీలతోటి 420 హామీలతోటి ఒక మేనిఫెస్టో, అభయహస్తం మేనిఫెస్టో విడుదల చేసి 100 రోజులలో మేము 6 గ్యారంటీలను అమలు చేస్తాము, మరి తెలంగాణలో సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి ప్రజలను మాయమాటలు చెప్పి మోసం చేసి మరి 100 రోజులలో అమలు చేయలేదు, ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి వీళ్ళని ఎట్లనన్నా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, వీళ్ళని డైవర్ట్ చేయాలని చెప్పి తెలంగాణ ప్రజల యొక్క విలువైన 2 సంవత్సరాల కాలాన్ని వృధా చేశారు. అంటే వీళ్ళు కాలయాపన చేశారు. ఎన్నికలు నిర్వహిస్తే గ్రామాలలో పోయే పరిస్థితి లేదు, గ్రామాలలో ఓట్లు అడిగితే వాళ్ళు ఈ 6 గ్యారెంటీలు అడుగుతారు, మరి వీటిని కప్పిపుచ్చుకోవడానికి మనము సమయం కాలయాపన చేయాలని చెప్పి చేయడం జరిగింది. ఎందుకంటే 42% ఏదైతే రిజర్వేషన్ ఇస్తామన్నారో కామారెడ్డి డిక్లరేషన్ లో, అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఎందుకంటే దానికి పార్లమెంట్ లో చట్టం కావాలి, మరి దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ను వీళ్ళు ఎక్కడ కూడా ఫాలో కాలేదు. ఎందుకంటున్నంటే వీళ్ళు ఇక్కడ తెలంగాణలో హడావుడి చేసిరు. తెలంగాణలో డెడికేటివ్ కమిటీ అని చెప్పి, ఇంకా తెలంగాణలో ఏదో
గవర్నర్ పెడతలేడు అని కొన్ని అబద్ధపు ప్రచారాలతోటి ముందుకు పోయారు. మరి వీరు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర వీళ్ళు ధర్నా చేశారు. ధర్నా చేస్తే వీళ్ళ అధినాయకులైనటువంటి సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఖర్గే గారు కానివ్వండి, వీళ్ళ ఏఐసిసి కమిటీ కానీ, సిడబ్ల్యూసి కమిటీ కానీ ఎంతో మంది పెద్దలు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎందుకు అక్కడ హాజరు కాలేదు? ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక 58 సార్లు ఢిల్లీకి వెళ్ళడం జరిగింది, వివిధ కారణాల చేత కానివ్వండి, వివిధ అంశాల పైన కానివ్వండి. అందులో ముఖ్యంగా మరి ప్రధానమంత్రి గారిని ఒక 4-5 సార్లు మరి కలవడం జరిగింది. మరి బీసీలకు సంబంధించినటువంటి 42% అనేటువంటి అంశం మీద ప్రధానమంత్రి గారిని ఎన్నిసార్లు ప్రస్తావనకు తీసుకొచ్చారు? అఖిలపక్షం ఏర్పాటు చేస్తామన్నారు, మరి అఖిలపక్షం ఏమైంది? ఇదంతా ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ తప్ప వేరే ఏమీ లేదు. నిజంగానే వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పార్టీ పరంగా ఇస్తామని చెప్పారు కదా, పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికలలో బీఫామ్ అయితే ఉండదు కదా. ఇప్పుడు వాళ్ళకి సంబంధించింది చేయి గుర్తుంటది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది కారు గుర్తుంటది. స్థానిక సంస్థలలో పార్టీ సింబల్ అనేది ఉండదు కదా. అక్కడ సింబల్స్ అనేది ప్రైవేట్ సింబల్స్ అనేది ఉంటాయి. మరి వీళ్ళు ఏమైనా బీఫామ్ ఇచ్చి పెడతారా? వీళ్ళే కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని వీళ్ళే పెడతారు, మళ్ళీ రెబల్ అభ్యర్థిని కూడా వీళ్ళే పెడతారు. వీళ్ళు ద్వంద్వ వైఖరితోటి ముందుకు పోయే పరిస్థితి ఉంటది. ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా 42% ఇస్తామన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని 17% కుదించి బీసీలను నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఈరోజు దారుణము అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో 2019లో కేసీఆర్ గారు 2960 మందికి అవకాశం కల్పించింది బీసీలకు. మరి వీళ్ళు 2176 మందికి మాత్రమే బీసీలకు అవకాశం కల్పించారు. అంటే స్ట్రేట్ అవే ఒక 800 మందికి తక్కువ చేసింది. మహిళలకు 50% ఇవ్వాలని చెప్పి చట్టంలో ఉన్నది. మరి దాదాపు ఒక 580 మంది మహిళలకు ఈరోజు మొండి చేయి చూపించినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉన్నది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే గతంలో కేసీఆర్ గారు 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మరి నోటిఫికేషన్ ఇస్తే మరి కాంగ్రెస్ నాయకులు ఈ బుద్ధిమంతుడు ఆ రోజు గోపాల్ రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తితోటి కేసు వేయించి ఆ 34% 24% తీసుకొచ్చి 24% కోర్టులో ఇచ్చేటట్టు చేపించింది వీళ్ళు కాదా? కాంగ్రెస్ వాళ్ళు కాదా? ఇదంతా ఏంటంటే వాళ్ళకు నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ధి లేదు, బీసీల సంక్షేమం కోసం వాళ్ళకు చిత్తశుద్ధి లేదు. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఒక అంశం ఉంది, బీసీలకు 20,000 కోట్ల రూపాయలతోటి మేము బీసీ కార్పొరేషన్ ఒక సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తాము, మరి బీసీ కార్పొరేషన్ చేస్తామని చెప్పారు. 5 సంవత్సరాలలో 1,00,000 కోట్లు ఇస్తామన్నారు. మరి 2 సంవత్సరాలు అయింది కదా, వీళ్ళ 40,000 కోట్లు ఎక్కడ పోయినాయండి? బీసీలలో వెనుకబడిన తరగతుల వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకు మేము 10 లక్షలు ఇచ్చి వ్యాపారాలు చేసుకోవడానికి వాళ్ళకు మేము ప్రోత్సహిస్తామని చెప్పారు. మరి ఎక్కడ పోయిందండి ఇదంతా ఏమున్నది అంటే వాళ్ళకు గద్దెనెక్కినాక ఒక తిరిగా మరి అంటే ఓడ ఎక్కినాక ఓడమలయ, ఓడ దిగినాక బోడమలయ అనే పరిస్థితి ఉన్నది ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా. సార్ మన సుధాకర్ శర్మ గారికి ఎందుకంటే చాలా చక్కగా వివరిస్తారు ఏ విషయమైనా. ఈ రోజు తెలంగాణ ఏర్పాటు చేయడం కానీ, తెలంగాణను అభివృద్ధి చేయడం కానీ ఇదంతా ఒక మహానుభావుని యొక్క అనుభవం, ఆయన యొక్క ఆలోచన. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేసీఆర్ గారిని అనుభవము ఆలోచన అయితే మరి రేవంత్ రెడ్డి గారిది ఆర్భాటమే తప్ప అభివృద్ధి అనేది ఎక్కడ కూడా లేదు. ఈ రోజు 2 సంవత్సరాలలో ఏ గ్రామంలో కూడా ఒక కొత్త పని చేసినటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక కొత్త ప్రాజెక్టు కానీ ఒక కొత్త వ్యవస్థను కూడా తయారు చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకే పంచాయతీలు, మంత్రులతో కొట్లాటలు, మంత్రులకే పొంతన లేదు. వాళ్ళు ఏ మంత్రి ఏ శాఖకు సంబంధించినటువంటి అంశాన్ని ఎప్పుడు చెప్తాడో ఒక స్పష్టత లేకుండా ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఈరోజు తెలంగాణను అంటే నెంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి తెలంగాణను తిరోగమనం వైపు తీసుకుపోయి తెలంగాణను మరి ఆర్థికంగా అదే విధంగా అన్ని రంగాలలో వెనకకు నెట్టేసినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులకు మరి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల పట్టుదలతోటి ఖచ్చితంగా
వీళ్ళకు బుద్ధి చెప్పే రోజు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలోనే కనబడుతుందని మీ ద్వారా నేను తెలుపుతున్నా. ఓకే ఓకే నరసింహ గారు. సో శర్మ గారు, అంటే పార్టీల ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో? ఎందుకంటే ఈ రాష్ట్ర పార్టీలు, జాతీయ పార్టీలవి గుర్తులు కూడా లేకుండా పూర్తిగా అసలు వేరే గుర్తులు ఇస్తారు. చెత్త డబ్బాను, లేకపోతే బెండకాయను, రకరకాల గుర్తులు ఉంటూ ఉంటాయి. ఈ నేపథ్యంలో పార్టీల ప్రభావం ఉంటుందా, లేకపోతే అక్కడ స్థానికంగా ఉండేటువంటి వర్గపోరు లేకపోతే స్థానిక సమస్యలే ప్రధాన ఎజెండాగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందా? యాజ్ పర్ మీ అనాలిసిస్ ఏదై ఉండే అవకాశం ఉంది? ముఖ్యంగా స్థానిక సమస్యలు అనేవి ప్రతి గ్రామానికి కూడా ఉంటాయండి. ఎందుకంటే ఇంకొకటి, ప్రతి ప్రాంతం, ఇప్పుడు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ తీసుకుంటేనే వాటిల్లో ఉన్నటువంటి సమస్యలు కూడా చాలా ఇక్కడికి అక్కడికి మనం చూడనటువంటివి కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి. అంటే దే ఆర్ కాల్డ్ యూనిక్ టు దట్ ప్లేస్ అని మనం అంటాం. మరి అటువంటి సమస్యల్ని మనం పరిష్కారం చేసుకోవాలన్నా, అటువంటి సమస్యల నుంచి మనం బయటపడాలన్నా మనకు గైడింగ్గా ఒక పార్టీ అనేటువంటిది, ఒక సిద్ధాంతం అనేది చాలా ముఖ్యం. అందువల్ల మనం ఏదైనా ఒక సమస్యని అక్కడ మనకు గుర్తు లేదు, అంతేకాని గుర్తు లేకపోయినంత మాత్రాన మనకు పార్టీల ప్రభావం ఉండదు అని మనం అనుకోలేం. ఎందువల్లంటే ఖచ్చితంగా పార్టీ అంటే ఒక సిద్ధాంతం కాబట్టి మనం ఏ సిద్ధాంతాన్ని కనుక నమ్ముకుంటే మన గ్రామం వికాసవంతం అవుతుంది, మన గ్రామంలో నిజంగా ప్రగతి అనేటువంటిది ఉంటుంది, మన గ్రామం కూడా పురోభివృద్ధి. ఇప్పుడు మన మిత్రులు చెప్పినట్టు తిరోగమనం అనేటువంటిది ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి కానీ, ఏ నియోజకవర్గానికి కానీ మంచి మాట కాదు. మనం ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళేటువంటి ఒక ఉండాలి, కానీ అన్ఫార్చునేట్లీ వీఆర్ సీయింగ్ ఏ డౌన్ఫాల్ అండ్ డౌన్ ట్రెండ్, తిరోగమనం చూస్తున్నాం. అది నిజంగా మనకు మంచిది కాదు. ముఖ్యంగా మనం ఇక్కడ పార్టీలకు అతీతంగా మాట్లాడుకుంటాం, కానీ రాష్ట్ర హితం ఎప్పుడైతే చూస్తామో, స్టాటిస్టిక్స్ ఏదైతే మనకు చూపిస్తున్నాయో వాటి ఆధారంగా మనం మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నిజంగా ప్రజలకు మేలు చేయాలి అంటే వారు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని సత్వరం అమలు చేయాలి. ఇప్పుడే చాలా ఆలస్యం అయిపోయింది, ఇకనైనా నిలబెట్టుకోవాలి. అప్పుడే ప్రజలు కూడా విశ్వసిస్తారు. ఎందుకంటే ప్రజలు మీ మాట నమ్మి మిమ్మల్ని ఒక పదవి కట్టబెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని అమలు చేయాలి, వాళ్ళలో విశ్వాసం కలిగించాలి. అది కలిగించకపోతే మాత్రం ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, చైతన్యవంతులుగా ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే గ్రామాల్లో కూడా అద్భుతమైన చైతన్యం కనిపిస్తోంది. అలాగే మీడియా కానివ్వండి, సోషల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, వీటి ద్వారా నేను కలిసిన కొంతమంది నిజంగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి అంశాలపైన, అలాగే గ్లోబల్గా ఉన్నటువంటి COP30 గురించి కూడా మాట్లాడారండి మన తెలంగాణ గ్రామాల్లో. నాకు చాలా సంతోషం అనిపించింది. మన తెలంగాణ నిజంగా అభివృద్ధి చెందుతోంది అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో, యువతలో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘటనలు, సంఘటనలు, వీటన్నిటి గురించి చక్కటి అవగాహన. COP30లో ఏ మాట అన్నారు, ఏ మాటకు ప్రాధాన్యత ఇచ్చారు, అలాగే ఏ దేశాలు పాల్గొన్నాయి, G20 విషయం కూడా మాట్లాడారు. నిజంగా నాకు అప్పుడు అనిపించింది, తెలంగాణ ప్రాంతం అనేది బంగారు తెలంగాణ అని ఏ ఉద్దేశంతో తెలంగాణను మనం తీసుకొచ్చాము, అది సాఫల్యం అయ్యేటువంటి ఒక దిశ నిజంగా యువత ముందుకొస్తే అవుతుంది, సాకారం అవుతుంది అని నాకు అప్పుడు అనిపించింది. ఎస్. అండ్ నరసింహ గారు, ఫైనల్గా అసలు ఎలా జరగబోతోంది ఎన్నిక? ఎందుకంటే ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కొంత అసహనంతోనే ఉన్నారనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. కేవలం సర్పంచులు, వార్డు మెంబర్లుగా నిలబడేటువంటి వాళ్ళే కాదు, అసలు గ్రామస్తులు కావచ్చు, మొత్తం సిటిజన్స్ అంతా కూడా కొంత ఆవేశంగానే ఉన్నారు. ఎందుకు ఇంత ఆలస్యం చేశారు, మా గ్రామాలు ఇంత వెనకబడడానికి కారణం ఇప్పుడు ఇంత ఆలస్యం జరగడానికి అనేటువంటి ఒక ఇదిలో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్ ఏ విధంగా జరగబోతోంది? ఎందుకంటే నామినేషన్ల ప్రక్రియ కూడా రేపు ముగియబోతోంది, మళ్ళీ ఎల్లుండి నుంచి నామినేషన్ల పరిశీలన ఉండబోతోంది. ఎలా ఉండబోతోంది? ఈరోజు గ్రామ పంచాయతీలలో ప్రతి పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి కానీ, అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు కానీ కొంత కంటెస్ట్ చేయడం జరుగుతుంది. ఏదో అంటే ప్రతి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరొకరు కంటెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే గ్రామాలలో ఏముంటదంటే, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వము యొక్క హామీలు ఏవైతే ఇచ్చారో, హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారో దాని యొక్క ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఈరోజు గ్రామంలో గతంలో 200 ఉన్నటువంటి పెన్షన్ ను కేసీఆర్ గారు 2000 చేయడం జరిగింది. దాన్ని రేవంత్ రెడ్డి గారు 4000 చేస్తామని చెప్పి ఒక అబద్ధపు హామీ ఇచ్చారు. అదే విధంగా దివ్యాంగులకు 4000 ఉన్నది 6000 ఇస్తామని చెప్పారు, 3000 ఉన్నది 6000 రూపాయలు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా మహిళలకు, తెలంగాణలో ఉన్నటువంటి మహిళా తల్లులందరికీ కూడా 2500 రూపాయలు నెలవారీగా పెన్షన్ ఇస్తామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు. సిలిండర్ 500 రూపాయలు అని చెప్పారు. ఈరోజు బస్సులలో ఫ్రీ బస్సులు అని చెప్పారు, కానీ మహిళలకు ఫ్రీ అన్నారు. అదే విధంగా పురుషులకు 2 అంటే డబుల్ చేసి ఆ రకంగా
ఒక్కరి అంటే ఇద్దరి పేరు ఒక్కరి దగ్గరనే వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. రైతు బంధు 15,000 ఇస్తామని చెప్పారు. ఈ రోజు 3 సార్లు ఇవ్వాల్సినటువంటి రైతు బంధును అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ తో కలిపితే 4వ సారి ఇవ్వాల్సినటువంటి రైతు బంధును మరి వాళ్ళు ఒక్కటేసారి ఇవ్వడం జరిగింది. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ కూడా సక్రమంగా జరగలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యార్థులకు స్కూటీలు కొనిస్తామని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. 1,00,000 ఉద్యోగాలతోటి మెగా డిఎస్సి మేము ఏర్పాటు చేస్తామని చెప్పారు. అదే విధంగా విదేశీ విద్య చదువుకోవడానికి కూడా మేము అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. ప్రతి మండలానికి ఒక కొత్త స్కూల్ ను ఏర్పాటు చేస్తామని చెప్పి ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళ హామీలు అంటే నేను ఏమంటున్నానంటే మీ ద్వారా నేను కాంగ్రెస్ నాయకులను, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎంపీలను, ఎమ్మెల్సీలను నేను ఒకటే కోరుతున్నా, మీరు ఇచ్చినటువంటి ఏ హామీ కూడా గ్రామాలలో మీరు అమలు చేయలేదు. దయచేసి మీరు ఏం చేయాలంటే మీరు ఏదైతే మేనిఫెస్టో ఉన్నదో మీ మేనిఫెస్టోను ఒకసారి క్షుణ్ణంగా చదవండి. ఒక 2 రోజులు ఇంట్లో కూర్చొని పరిశీలించండి. 2 రోజులు చదివితే ఏమవుతుందంటే మీకు కూడా అర్థమవుతుంది మీరు ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమేమి మర్చిపోయారు అనేది. మీరు ఇచ్చినటువంటి హామీలే మీకు గుర్తు లేకపోతే ఎట్లా? ప్రజలకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారు, ఏ విధంగా మీరు ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తారు? ఇలా ఇందిరమ్మ ఇల్లు అని చెప్తున్నారు కదా, ఇందిరమ్మ ఇళ్లకు ఒక లిమిటేషన్ పెట్టి 5 లక్షలు ఇస్తాము, 60 గజాలలోనే కట్టాలని చెప్పి కొన్ని నిబంధనలు పెట్టి వాళ్ళకు కూడా బిల్లులు రాక వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా చూస్తా ఉన్నాం. అంటే ఏ హామీ అయినా ఏ అంశంలోనైనా కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా లేరు. అన్ని రంగాల వారు ఇబ్బంది పడుతున్నారు. రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది. అదే విధంగా మనకు రావాల్సినటువంటి పెట్టుబడులు కూడా ఏమి తెలంగాణకు రావడం లేదు. మన అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇవన్నీ తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. ఈ రోజు అవసరం లేకున్నా గానీ గ్రీన్ ఫీల్డ్ రోడ్లు అని చెప్పి రైతుల యొక్క పొలాలు లాక్కోవడం కానివ్వండి, అదే విధంగా ఏదైతే RRR ని ఇప్పటికి 3 సార్లు 4 సార్లు RRR ను అలైన్మెంట్ మార్చడం కానివ్వండి, అదే విధంగా విద్యుత్ లైన్ల ఏర్పాటు, హై టెన్షన్ విద్యుత్ లైన్ల ఏర్పాట్లలో కూడా రైతులకు న్యాయం చేయకపోవడం, ఇట్లా చెప్పుకుంటా పోతే గ్రామాలలో ఎక్కడ చూసినా ఈరోజు పాడి రైతులు ఉన్నారు. పాడి రైతులకు వాళ్ళకి కనీసం మద్దతు ధర 4 రూపాయలు గతంలో ఇచ్చేది లీటర్కి, అంటే వాళ్ళకి ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చేది ఉన్నటువంటి రేట్ కంటే కూడా. మద్దతు 4 రూపాయలు లీటర్కి ఇస్తే అది కూడా ఇవ్వడం లేదు. బిల్లులు కూడా సక్రమంగా రావడం లేదు. ఇట్లా ఏ రంగం చూసినా గానీ సంతోషంగా లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు పూర్తిగా నిర్ణయం చేసుకున్నారు. ఈసారి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థికి కానీ, బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థికి కానీ ఓటు వేయొద్దు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి అని చెప్పి నిర్ణయించుకోరు. ఖచ్చితంగా ఈ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 12,735 గ్రామ పంచాయతీలలో సింహభాగం గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటది. బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగిరేస్తుంది. మళ్ళీ గ్రామాలను సుస్థిరంగా తయారు చేస్తారు. థ్యాంక్ యూ నరసింహ గారు, థ్యాంక్ యూ శర్మ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఎస్, తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి లేకపోతే తెలంగాణ ప్రజానీకానికి ఒకటే చెప్పదలుచుకున్నాం, 5 ఏళ్ళకు ఒకసారి జరిగేటువంటి ఒక సాధారణ ప్రక్రియ అయితే ఎన్నిక కాదు. మీ తలరాతలు, మీ గ్రామ తలరాతలు మార్చుకునేటువంటి ఒక చక్కటి సువర్ణావకాశం మళ్ళీ మీ ముందుకు వస్తోంది. దాన్ని సరైన రీతిలో సద్వినియోగపరచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పార్టీలను చూసి లేకపోతే అక్కడ ఉన్నటువంటి వర్గాన్ని చూసి ఇలా కాకుండా అసలు గ్రామానికి నిజమైనటువంటి అభివృద్ధి ఎలా జరుగుతుంది, ఎవరు నిలబడితే జరుగుతుంది, ఇదంతా కూడా చూసుకొని ఓటు వేయాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంది. ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. మరొక విషయం ఏంటంటే యువత కూడా కొంత ముందుకు వచ్చి ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తే తెలంగాణ తలరాతను కావచ్చు లేకపోతే గ్రామాల తలరాతను కావచ్చు మీ చేతులతో మీరే మార్చుకోవచ్చు. కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరూ కూడా ముందడుగు వేయాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.